దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుని సన్నిధిలో దేవుడిచ్చే వాక్యం కోసం మనం కనిపెట్టుకుని ఉందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం ప్రారంభిస్తే, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, బిడ్డలకు తెలియజేయండి, ఆ బిడ్డలు రాబోయే బిడ్డలకు, రాబోయే తరానికి, మీ తరానికి తెలియజేయండి, వాళ్ళు రాబోయే తరానికి ఈ వాక్యాలు తెలియచేస్తారు. నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, పోయిన వారం ఎంతమంది ఆరాధనకు వచ్చారో, పోయిన వారం ఏం వాక్యాన్ని విన్నాం మనం, ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. ఎఫెసీ పత్రికలో నుండి 5వ అధ్యాయంలో 4 విధాలైనటువంటి 4 అనుభవాలలో మనము నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 1, దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మరి వాక్యాన్ని మీరేం ధ్యానిస్తున్నట్టు? ఒక 3 వ్యక్తులు అడవికి వేటాడడానికి వెళ్ళారంట తుపాకులు తీసుకొని. ఒకరు డాక్టరు, ఇంకొకరు లాయరు, ఇంకొకరు పాస్టరు. ఎవరు? డాక్టరు, లాయరు, పాస్టరు, 3. ఈ జింకలు ఉన్నాయి కదా, జింకలు మంద వచ్చేసాయంట. మంద వస్తే వీళ్ళ దగ్గర ఎప్పుడొస్తాయా కాలుద్దామని రెడీగా తుపాకీలో బుల్లెట్లన్నీ లోడ్ చేసి పెట్టుకున్నారు కదండి. టప్పమని వాళ్ళ దగ్గర ఉన్న ఆ యొక్క బుల్లెట్లన్నీ మొత్తం పేల్చేశారు. ఇంతకీ మంద వస్తే ఆ మందలో చచ్చింది ఎన్నో తెలుసండి? ఒకే ఒకటి. ఎన్ని చచ్చేయండి? ఒకే ఒకటి దొరికింది. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటా అంటే, ఇప్పుడు ఎవరు గాలిస్తే, ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, చెట్ల దగ్గరికి వెళ్ళి మామిడి ఎవరు కొడితే వాళ్ళకే కాయ అన్నట్టుగా, నేను కొట్టానంటే నేను కొట్టానని ఈ 3 ఒకరి మించి ఒకరు దెబ్బలాడుకుంటున్నారు. ఈ లోపల అక్కడుంటే ఫారెస్ట్ ఆఫీసర్ జీప్ వేసుకొని వచ్చాడు. ఏంటి ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకంటే ఇట్లా మేము అడవికి వచ్చాము, జింకల్ని కాల్చేసాము, ఇప్పుడు మేము ఈ మంద వచ్చింది, జింకలన్నిటిని కాల్చేసాము, ఒకటి మాత్రమే చనిపోయింది, ఇప్పుడు నేనంటే నేను అని అనుకుంటున్నాము, ఇప్పుడు ఇది ఎవరి తుపాకీకి పడిపోయిందో తెలియట్లేదు అని చెప్పేసి మాలో మేము ఏంటని తిరగబరగబడుతున్నాము అని చెప్పారంట. సరే నేను చూస్తానని చెప్పి ఆ జింక దగ్గరికి వెళ్ళి ఆ ఫారెస్టర్ ఆఫీసరు చక్కగా దాన్ని పరిశీలన చేసి పరిశోధించేసాడు. పరిశోధించి వచ్చిన తర్వాత చెప్పాడంట, మీలో ఎవరెవరేనంటే, నేను డాక్టర్ని, నేను లాయర్ని, ఇక నేను పాస్టర్ని అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, ఈ జింక పాస్టర్ గారు కాలిస్తేనే చచ్చిపోయింది అన్నాడంట. ఎవరు కాలిస్తే అంటే మేము కాల్చలేదా? పాస్టర్ గారు కాలిస్తేనే ఎందుకు చచ్చిపోయింది? ఎట్లా చెప్తున్నా? రుజువు ఏమిటంటే, దానికి బుల్లెట్ ఈ చెవులో కాలిస్తే ఈ చెవులో నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మీరు కూడా అంతే, ఈ చెవులో విన్నారు, ఈ చెవులో విన్నారు, పాస్టర్ అయితేనే చెవులో కాలుస్తాడు కదా, అదే లాయర్ అయితే బ్రెయిన్ మీద కాల్చేసేవాడు, డాక్టర్ అయితే అవయవాలు దెబ్బతినకుండా కాల్చేసేవాడు, పాస్టర్ ఒక్కడే చెవులో కాలుస్తాడు. ఆ కాల్చినప్పుడు కూడా వచ్చిన దాన్ని జాగ్రత్తగా 4 మాటలు హృదయంలో వేసుకుంటే, మీ హృదయంలో విత్తుకుంటే అవి ఫలభరితంగాను దీవెనకరంగాను మార్చబడతాయి కదా. వాక్యం ఏం చెప్తుంది? మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు.
మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. ఏంటి అక్కడ జరిగిన సందర్భం ఏమిటి? ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు ఎన్ని తరాలు వచ్చింది? నేనేమో నా బిడ్డలకు చెప్తాను, ఆ బిడ్డలేమో వాళ్ళ బిడ్డలకు చెప్తారు, వాళ్ళ బిడ్డలేమో. పోనీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పావా? చెప్పు. అంత ఖాళీ నీకు ఎక్కడ ఉంటుంది? అంత తీరిక కూడా నీకు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ వాక్యాన్ని చదివినప్పుడు, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు. ఇంకేముంది భూమిలో పంట? ముందు మిడతలు తిన్నాయి, గొంగళి పురుగులు తిన్నాయి, గొంగళి పురుగులు తినగా మిగిలినవి మిడతలు తిన్నాయి, మిడతలు తినగా మిగిలినవి పసరు పురుగులు తిన్నాయి, పసరు పురుగులు తిన్న తర్వాత చీడ పురుగులు తిన్నాయి. ఇన్ని పురుగులు పట్టి పీడిస్తూ ఉంటే పంట పచ్చగా ఎలా ఉంటుంది? అసలు పంట ఉంటుందా? మొక్కలు నిలబడతాయా? పచ్చదనము పచ్చగా కలకలలాడే అనుభవం కనబడుతుందా? ఈ ఆకుపచ్చ క్లాత్ కట్టినట్టుగా ఏదో అట్లాగా ఉంటుంది తప్ప. వ్యాపారంలో, కుటుంబంలో, చేస్తున్న పనిలో, నడుస్తున్న మార్గంలో మీ పంటను, మీ జీవితపు మనుగడను తినివేస్తూ ఉన్నటువంటి ప్రతి పురుగులు, గొంగళి పురుగు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, చేసిన చేతుల కష్టార్జితం అంతా, పడిన ప్రయాసమంతా ఏమాత్రము సంతోషము, నెమ్మది, ఆదరణ, ఆనందము అనుభవించలేక వ్యవసాయదారుడు లక్షలు పెట్టుబడి పెట్టి పంట వేసిన తర్వాత చివరిలో ఫలపు యొక్క సారాన్ని నేను తీసుకుందామని వెళ్ళేసరికి అక్కడ వచ్చినటువంటి పెట్టుబడికి పెట్టినటువంటి దానికి నష్టము కలిగితే ఎంత వేదన చెంది కుమిలిపోతాడో అంతటి భయానకమైనటువంటి పరిస్థితి వ్యక్తిగత జీవితపు మనుగడలో మనుషులు అనుభవిస్తున్న భయంకరమైన దినాలలో మనం నిలిచి ఉన్నాము. ఇంతటి భయంకరమైనటువంటి దుర్దినాలలో నిలిచి ఉన్న దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి దేవుని ఆశీర్వాదానికి మనమందరము అర్హులుగాను, యోగ్యులుగాను, కృపగలిగినటువంటి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగాను తీర్చిదిద్దబడుదుముగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంటే పచ్చదనము అన్నటువంటిది ఏది లేదు. మీరు ఇప్పుడు ఇంకొక మాటను చదవాలి. ఇదే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా చదవండి, అందరూ చదవండి. అది గొంగళి పురుగులు వచ్చాయా? మిడతలు వచ్చాయా? పసరు పురుగులు వచ్చాయా? చీడ పురుగులు వచ్చాయా? పంటను మొత్తం తినేసి అప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే సంతోషమేమీ లేదు. ఎవరికి సంతోషం లేదు? నరులకి. కొన్ని కోట్ల ఆస్తి ఉన్నవాడిని వెళ్ళి పలకరించండి. సంతోషంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నావా? ఏం ఆనందం, ఏం సంతోషంలే అంటాడు. డబ్బు ఉందిగా, ఒంటి నిండా జబ్బు ఉందిగా, ఇంటి నిండా సొమ్ము ఉందిగా, వాకిటి నిండా వాహనాలు ఉన్నాయి, ఊరి నిండా పేరు పలకబడి ఉన్నాయి, అన్నిట్లలో ఆరితేరిన వాడివి, అది ఉన్నవాడివి, ఇది ఉన్నవాడివి, నీకు సంతోషం లేదా అంటే సంతోషం ఎక్కడ ఉందా అని వెతికి 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 విసిగి వేసారిపోతున్నాను. అసలు చావే, మరణమే నాకు శరణమైతే బాగుండును అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. భయానకమైన భయాందోళన మధ్యలో ఏమాత్రము నరులు సంతోషాన్ని అనుభవించట్లేదు. ఎందుకయ్యా నువ్వు సంతోషాన్ని అనుభవించట్లేదు? ఎందుకు సంతోషాన్ని పొందుకోలేకపోతున్నావంటే వాక్యం చెప్తుంది, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు,
దానిమ్మ చెట్టు, ఈత చెట్టు, జల్దరు చెట్టు, ఈ తోటలో ఉన్న చెట్లన్నీ వాడిపోయాయి. తోట అంటే అర్థం ఏమిటంటే సంఘము. తోట అంటే అర్థం ఏమిటి? సంఘము. ఈ సంఘములో ఉన్నారు కానీ, సార్వత్రిక సంఘములో అంటుకట్టబడి ఉన్నారు కానీ, ఫలభరితమైన జీవితం ఏది? పచ్చదనమేది? కీర్తనాకారుడు అంటాడు కదా, పచ్చిక కలిగిన చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎక్కడ అంటే పచ్చిక కలిగిన చోట్ల. ఎందుకు పచ్చికను అంతగా కోరుకుంటారంటే అక్కడ ప్రశాంతత ఉంది. తోటలోనికి ఎందుకు వెళ్తాము అంటే ఫలాలను చూడడానికి, అనుభవించడానికి, భుజించడానికి, ఫలములు ఏ రకంగా ఉన్నాయో ఆస్వాదించడానికి. ఫలము లేదు, పచ్చదనము లేదు, పైరు లేదు, ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషమే లేదు. సంతోషమే లేదు. లేదు 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 లేదు. సంతోషము లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఈ 5 చెట్ల యొక్క అనుభవం మన జీవితంలో లేదు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, వాగువలే అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటవలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు, నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు. ఎవరికి? తోటలో నాటబడిన చెట్లకు. నదీ తీరమందలి ఒక తోట ఉంది. ఏమిటి ఆ నది అని అంటే వాక్యపు ప్రవాహపు నది. వాక్యపు ప్రవాహపు నదిలో ఉన్న సంఘములో తోట సంఘం, ఆ తోట సంఘం, ఆ సంఘములో నీరు పెట్టబడే నదీ ప్రవాహము కలిగిన ఒక అనుభవం వాక్యం. నది మరలా దేనికి పోల్చబడి చెబుతూ ఉంది అంటే పరిశుద్ధాత్మ నింపుదలకు. పరిశుద్ధాత్మ నింపుదలకు నది సాదృశ్యంగా ఉంది. విశ్వసించువాని కడుపులో జీవజలపు నదులు ప్రవహించును. వారు పొందుకొనబోవు పరిశుద్ధాత్మను గురించి యేసయ్యే చెప్పాడు అని యోహాను సువార్త 7వ అధ్యాయంలో చక్కగా వ్రాసి ఉన్న లేఖనాలను మనం గుర్తుపట్టాలి. తోట అంటే సంఘం. ఆ సంఘములో ఒక నది, వాక్యం అనే నది, పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది. ఏ నది? పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది. ఆరాధనకు లేచారా? తలలు పైకి ఎత్తండి. లేచారా? కూర్చొని కూలబడిపోయారా? 20 నిమిషాలు ఆరాధనలో నిలబడుకోలేకపోతున్నారు. ఆఫీసుల చుట్టూ అయితే 2 గంటలు 3 గంటలు నిలబడుకుంటారు. దేవుని సన్నిధిలో నిలబడుకోలేరు. పిలిచే సమయంలో దేవుని సన్నిధిలో నిలబడాలి, పాడే సమయంలో పాడాలి, చప్పట్లు కొట్టే సమయంలో. వర్షానికి తడిసిపోయిన కోలలాగా బిగుసుకుపోతే ఎట్లాగా దేవుని సన్నిధిలో? దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కారణం ఏమిటంటే ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాము. తోట అంటే సంఘము, నది అనంటే పరిశుద్ధాత్మ నింపుదల. ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో ఏదైనా నిలబడి ఉంటుందా? ఏ చెత్త చెదారము, ఏ కల్మషము ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ ప్రవాహంలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో నువ్వు ఆనందిస్తూ ఉంటే నీ దుఃఖము అదే ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోతుంది.
పరిశుద్ధాత్మ ప్రవాహములో నువ్వు ఆనందిస్తే నీ రోగము అదే ప్రవాహములో నీకు కనబడకుండా కొట్టుకెళ్ళిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకములో ఆనందిస్తూ ఉంటే నీకున్నటువంటి వేదన, కలవరం, నిట్టూర్పు, బాధ ఇవన్నీ నీకు కనబడకుండా నీలో నుండి కొట్టుకెళ్ళిపోతాయి. అట్టి పరిశుద్ధాత్మ అభిషేకముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో నువ్వు అభిషేకించబడినప్పుడు ప్రవాహపు అనుభవాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఇంకా నీ రోగం నిన్ను పట్టుకొని ఉందంటే పరిశుద్ధాత్మ ప్రవాహంలో లేవు. నీ దుఃఖం నిన్ను ఇంకా వేధిస్తుందంటే పరిశుద్ధాత్మ ప్రవాహంలోనికి రాలే. పగలంతా ప్రయాసపడ్డాము, ఏమిటండి, పాటుపడ్డాము, ప్రయాసపడ్డాము, ఒళ్ళంతా చెమట పట్టేసి, ఉప్పు పట్టేసి, డస్ట్ పట్టింది. అంతెందుకు ఇక్కడికి వచ్చి ప్రయాసపడితే ఇదంతా, నేను బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూస్తే నా గుండు నల్లగా ఉంది. ఇదేంటి కొత్త రోగం వచ్చింది ఏంటి అనుకున్నా. ఇట్లా అనేసరికి ఇదిగో ఈ బరకాయనికి ఉన్న డస్ట్ ఎత్తడం, అవి నీళ్లు పోయడం కదా. పొద్దున్నే 5ంటికి వచ్చేసి మొత్తం ఇవన్నీ తడుపుకొని ఇవన్నీ కడిగి, ఎందుకంటే మీరు వస్తారు కదా దేవుని బిడ్డలో, మిమ్మలను ఘనంగా చూసే బాధ్యత నాది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సాగట్లేదు కానీ మీకు అందరికీ సోఫా సీట్లు వేసి కూర్చోబెట్టాలని నా ఆశ. ప్రార్థన చేయండి మీరు చాలు, నేను చేయాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మీరు వచ్చి కూర్చోండి, వాక్యం వినేసి వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. రాజు బిడ్డలమండి, మనము ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు. ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొన్న శుక్రవారం నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. సంఘం కోసం ప్రార్థన చేస్తుంటే ఒకే ఒక వ్యక్తికి, అది ప్రపంచంలో ఎక్కడ ఉండదు, అంత ప్రకాశమానమైనటువంటి ఒక వజ్రాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చి, ఆ వ్యక్తి నిలబడుకున్న స్థలానికి ఆ వజ్రాన్ని ఇచ్చాడు, ఆ డైమండ్ని ఇచ్చాడు దేవుడు. మీకందరికి కాదు, ఒకే ఒక వ్యక్తికి. బాదం పప్పు, జీడిపప్పుతో నింపబడినటువంటి బాదం పాలు తీసుకొస్తుంటే కొందరు మూత తీస్తున్నారు, అట్లా వేసుకొని మరలా మూత పెడుతున్నారు. ఒకరైతే మూత తీయకుండా పడేస్తున్నారు. అంటే వాక్యాన్ని ఆస్వాదించట్లే మీరు. ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అంటే, ఆయన చూపించిన దర్శనం నాకు. నేను బతుకు తెరువు కోసం దేవుని సేవకు వచ్చినోని కాదు, ఒక దర్శనంతో వచ్చిన వాడిని. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడిని. మూత తీయకుండా పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాక్యం అనే పాలు ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించలేని దరిద్రహీన స్థితిలో ఉన్నారు చాలామంది. జాగ్రత్త, వాక్యము దాటిపోయిన తర్వాత నువ్వేం చేసినా నిన్ను తప్పించే నాదుడు ఒక్కడు ఉండడు. ఒక మనిషికి విరోధంగా పాపము చేస్తే దేవునికి నైవేద్యాన్ని సమర్పించి శాంతిపరచని వాక్యం సెలవిస్తుంది. అదే దేవునికి వ్యతిరేకంగా లెగిస్తే, ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఎందుకో కృప కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని తోట అయి ఉన్నటువంటి సంఘములో యెహోవా నాటిన చెట్లలాగా మీరందరూ నిలిచి ఉందరుగాక. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చదువునా, నా మాట చదువు ఒకసారి. 61 3వ వాక్యం చివరి లైన్లో, యెహోవా నాటిన చెట్లని. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు? మీ పేరు? నీ పేరు? మీ పేర్లు చెప్తారు. అయితే మీ పేరు కాదు ఇక్కడ ఉండాల్సింది. ఫ్యాన్ తీసుకొని వచ్చి 4 పేర్లు రాయమనింది. 3 రెక్కల ఫ్యాన్లు ఎక్కడ రాయాలా? మధ్యలో సున్నం కొట్టిన సువార్తమ్మ, సున్నం కొట్టిన యోసేపు, సున్నం కొట్టిన మికాయేలు, సున్నం కొట్టిన లుదియమ్మ, ఆమె పేరు, వాళ్ళ ఆయన పేరు, 2 పిల్లల పేర్లు రాయాలి 4 రెక్కల మీద.
పోనీ రాసి పైన తగిలిచ్చాం, ఫ్యాన్ వేసుకున్నాం, వాక్యం చెప్తున్నాం. ఫ్యాన్ ఎందుకు వేసారండి పాస్టర్ గారు? గాలి కోసం కదమ్మా. మా పేర్లు కనపడద్దు, తిరిగితే ఎక్కడ కనపడతాయి? తిరిగితే ఎక్కడ ఆఫ్ చేయి ఫ్యాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేర్లు కనపడాలి. ఎందుకంటే మనం ఏం చేసినా ఊరికి అట్లా కనబడాలి, అది పని చేయకూడదు. యెహోవా నాటిన చెట్లు. ఏ పేరు మీ పేరు? నోరు తెరిచి చెప్పండి. ఏ పేరు? ఏం పేరు? రేప ఏం పేరు? ఇక్కడ మీ పేరు ఏం పేరు? యెహోవా నాటిన చెట్లు. మీకు ఆయన దేవుడిచ్చినటువంటి పేరు, దేవుడు పెట్టినటువంటి పేరు. యెహోవా చేత నాటబడిన చెట్లు మీరు. చెట్లు ఎక్కడ నాటాలి? త్రోవ పక్కన, లేకుంటే ఎడారిలో, తోటలో. ఏ తోటలో నాటాలి? సంఘము అన్నటువంటి తోటలో. తోట అంటే ఏం చెప్పాను? సంఘం. చెప్పండి. ఆ తోటలో ఏముండాలి? నదీ ప్రవాహం. మీకు ఎంతో చెప్పాలని వస్తాను నేను. మీ మొఖాలు చూసిన ఎంతనే గాలిపోయినటువంటి ట్యూబ్లాగా మరలా మొత్తం అణిగిపోతా, ఏదో అలా చెప్పుకొని వెళ్ళిపోతా. 7 రోజులు ప్రార్థన పెట్టాం. ఎన్ని విషయాలు చెప్పాడండి. సార్వత్రిక సంఘాలు, 7 సంఘాల గురించి. అవి మీకు మరలా దొరుకుతాయి, నేను మరలా చెప్పలేను. ప్రవాహం, వాక్యం అనే నదీ ప్రవాహము, పరిశుద్ధాత్మాభిషేకం అనే ప్రవాహం ఆ తోటలో ఉండాలి. అది సంఘము. తోటంతా 36 రకాల చెట్లు, నీళ్లు లేకపోతే బొమ్మిడాయిలు, రొయ్యలు, పీతలు, ఏమిటండి ఎన్ని చేపలు ఉన్నాయి? బొచ్చి. ఇంక చెప్పమ్మా, అన్నీ చెప్పు, నాకేం తెలియదు. దేవునికి ఇన్ని వేసి చెరువులో నీళ్ళు లేకపోతే ఉన్న ఈ చెరువే కంపు కొట్టలే. నీళ్ళు ఉండాలి, ఆ తోటలో నీళ్ళు ఉండాలి. అంత పెద్ద సంఘాలు కనపడతాయి మనకు. అందులో వాక్యం ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. ఏం ప్రయోజనం? దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యంలోనికి వస్తూ ఉన్నాం. సంఘం అనే తోటలో పరిశుద్ధాత్మ అభిషేకం అనే నది ప్రవాహం, వాక్యం అనే నది ప్రవాహం. ఈ ప్రవాహంలో దేవుని బిడ్డలారా నాటబడిన చెట్టువా లేకుంటే వచ్చిపోయే చెట్టువా? నర్సరీలో కొన్ని చెట్లు ఉంటాయి. నర్సరీలో చెట్లు ఎందుకు ఉంటాయంటే అమ్ముకోవడానికి, వ్యాపారం. అది తోటలో వ్యాపారం ఉండదు, ఫలాలు తప్ప. నర్సరీలో వ్యాపారం ఉంటుంది, తోటలో ఫలాలు ఉంటాయి. తోటలో నాటబడిన చెట్టువా, నర్సరీలో నాటబడిన చెట్టువా? తోటలో ఉన్న చెట్టువా, త్రోవ పక్కన ఉన్న చెట్టువా? ఏ చెట్టువు నువ్వు? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నర్సరీలో ఉన్న చెట్టు అయితే వ్యాపారం చేస్తాడు నీతో సాతానుగాడు. త్రోవ పక్కన ఉన్న చెట్టు అయితే తక్షణమే ఎండిపోతావు. తోటలో ఉన్న చెట్టు అయితే కాపాడబడతావు, సురక్షితంగా ఉంటావు. ప్రభు వచ్చేసరికి ఫలముల చేత నింపబడి నడిపించబడతావు. ఏ చెట్లు మనం అక్కడ చదివాము? ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, దానిమ్మ చెట్టు, ఈత చెట్లు, అమ్మా జల్లరు చెట్లు. ఇవన్నీ వాడిపోయాయి అమ్మా, ఇవన్నీ వాడిపోయాయి, చెడిపోయాయి. ద్రాక్ష చెట్టు ఒకటే చెడిపోయిందట, మిగతా చెట్లన్నీ వాడిపోయాయట. వినాలి మీరు జాగ్రత్తగా. ద్రాక్ష చెట్టు చెడిపోయింది, అంజూరపు చెట్టు వాడిపోయింది. అంటే నువ్వు దేవుని తోటలో నాటబడిన చెట్టు అయితే ఈ 5 చెట్ల యొక్క అనుభవం నీ జీవితంలో కలిగి నడిపించబడుతున్నావా? ద్రాక్ష చెట్టు మనకు నేర్పే పాఠం ఏమిటి? ద్రాక్ష చెట్టు మనకు నేర్పే ఉపదేశం ఏమిటి? మొట్టమొదటిసారిగా న్యాయాధిపతుల గ్రంథం ద్రాక్ష చెట్టు అనుభవం మనకు నేర్పే పాఠం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము
13వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మానుదునా. ఒక ముళ్ళ చెట్టు వచ్చి ద్రాక్ష చెట్టును అడుగుతుంది. ద్రాక్ష చెట్టు మేము ఒక గుంపుగా పోగయ్యాము, మన భాషలో చెప్పాలంటే మేము ఒక సంఘంగా పోగయ్యాము, మా సంఘంలోనికి వచ్చి మాకు ఏలుబడి చేయి. ద్రాక్ష చెట్టును అడుగుతుంది. ఓ ముళ్ళ చెట్లు వచ్చి మీరు మాకు వచ్చి రాజుగా ఉండండి, మీరు మాకు వచ్చి పెత్తనం చేయండి, అధికారం చేయండి అంటే ఆ ద్రాక్ష చెట్టు ఏమంటుందో తెలుసా? ఇదిగో దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేను ఇవ్వకుండా మాని నీ మీదకి వచ్చి పెత్తనాలు చేస్తానా నేను? దేవుడు నన్ను సృష్టించింది దేనికి? దేవుడు నన్ను నిర్మించింది దేనికి? నా స్వభావం ఏమిటి? దేవుణ్ణి మానవులను సంతోషపెట్టాలి. మాటని చెప్పడాన్ని మానవులను ఎంత సంతోషపెట్టినా పొరపాటును కూడా సంతోషపడరు. అయితే ద్రాక్ష చెట్టు ఏం చేస్తుందంటే తన రసము ద్వారా మానవులను సంతోషపడుతుంది, దేవుణ్ణి సంతోషపెడుతుంది. మరి ఇప్పుడు ఎవరిని సంతోషపెడుతున్నావు? నీ కాడికి నువ్వు సంతోషపడుతున్నావా? నీ కాడికి నువ్వు సంతోషాన్ని అనుభవిస్తున్నావా? నీ కాడికి నువ్వు సంతోషంలో పాలిభాగస్తుడు అవుతున్నావా? కొంచెమైన బాధ, కొంచెమైన వేదన, కొంచెమైన పరిచర్యను గురించి, కొంచెమైనా నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించిన వేదన ఏం లేదా? ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరచాలి. అంటే నువ్వు తోటలో నాటబడిన చెట్టు అయితే ద్రాక్ష చెట్టు అనుభవం నీకు ఉండాలి. నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిలాగా నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించుకోవాలి. 104వ కీర్తన 15వ చరణాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, నరుల హృదయమును సంతోషపెట్టు. ఎవరిని సంతోషపెట్టండి? నేను సేవలో వచ్చినప్పుడు నాకు ఆరాధన లేదు, నాకు ఆ గుంటూరులో ఆరాధన లేదు. నా డ్యూటీ ఏంటంటే కరెంటు పోతే జనరేటర్ వేయాలా, చేంజర్స్ మార్చాలి, ఏదన్నా పోతే చూసుకోవాలి. అది నా డ్యూటీ. ఒక 2 నెలలు తాటాకులు అమ్మడమే సరిపోయింది. గుడారాల పండగ అయిపోయిన తర్వాత ఆరాధనలో మందిరంలో కూర్చున్న క్షణం మాకు తెలియదు. ఇక జనరేటర్ దగ్గర కూర్చొని జనరేటర్ డీజిల్ అయిపోతే జనరేటర్ ఆయిల్ పోస్తూ ఉన్నాను. నాకంటే వెనకొచ్చిన వాళ్ళు, ఇదైపోయిన వాళ్ళు అందరూ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. నా పరిస్థితి ఏంటి? ఎలాగైనా మనుషులను లేకపోతే ఆ పాస్టర్ గారిని, ఈ పాస్టర్ గారిని సంతోషపరచాలని నేను అనుకుంటున్నాను. జనరేటర్లో డీజిల్ పోస్తున్నాను. అప్పుడే నా ఆత్మీయ తల్లి మేరెక్క జనరేటర్ నేను చేస్తూ ఉన్నప్పుడు ఆరాధన జరుపుతూ ఉంది. ఆరాధన జరుపుతూ ఉంటే ఆరాధనలో నుండి ఒక ప్రవచనం వస్తుంది. నా బిడ్డ, నువ్వు మనుషులను సంతోష పెట్టాలని చూడద్దు, నా దృష్టి నీ మీద ఉంది, నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. గుండెలు పగిలిపోయినాయి, కన్నీళ్ళు అక్కడే. నాకు తెలిసి ఆ జనరేటర్లకు కూడా, ఆ డీజిల్తో కూడా జనరేటర్లకు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఒక్క మాటకి ఆరాధనలో ప్రతి నిమిషం విలువైంది. మీకు తెలియట్లేదు ఆరాధన గురించి. విలువైన సమయాన్ని కాపాడుకోవట్లేదు, మీరు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడినట్లుగా ద్రాక్ష చెట్టు మనకు నేర్పే పాఠం ఏమిటి? ఎవరిని? నేనేమనుకున్నాను? వాళ్ళను సంతోష పెడితే బాగుంటుంది, వీళ్ళను సంతోష పెడితే బాగుంటుంది అనుకున్నాను. ఆ దేవుడు చెప్పాడు, మనుషులను సంతోష పెట్టడం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టు.
మనుషుల్ని సంతోష పెడితే నవ్వుతారు, నిన్ను వాడుకుంటారు, ఉపయోగించారు, మడత పెట్టి మళ్ళీ పక్కన పడేస్తారు. దేవుడు అలా కాదు. దేవుడు ఆ రకంగా కాదు. నిన్ను తన పని కొరకు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకుంటాడు. నీ స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. ఉన్నతమైన మార్గాలలో నిన్ను నడిపించి నిత్య రాజ్యంలో చేర్చుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనమైన నామాన్ని మహిమపరుద్దాం. తోటలో ఉన్నటువంటి ద్రాక్ష చెట్టు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మనం వాళ్ళను సంతోషపెట్టాలి, వీళ్ళను సంతోషపెట్టాలి. ఇంటికి చుట్టాలు వస్తే ఏమనుకుంటారని ముక్కలు కక్కలు తీసుకొని వచ్చి పెడతాం. ఒకరోజు ముక్కలు, రెండవ రోజు హద్దు షార్నీళ్ళు, మూడవ రోజు వద్దు ప్లేట్ల శబ్దాలు, వెళ్ళిపో అని. ముద్దు, హద్దు, వద్దు. మనుషుల్ని సంతోషపెట్టలేం. సంతోషపెట్టినా ఏ ప్రయోజనం లేదు. దేవుణ్ణి సంతోషపెట్టు. నీ దరిద్రపు రేఖలను నా దేవుడు దాటించబోతూ ఉన్నాడు. నీ శాపాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు. నీ రోగాన్ని తొలగించబోతూ ఉన్నాడు. సమస్యలతో సతమతమైపోతున్న నీకు ఒక పరిష్కారాన్ని కలగజేయబోతూ ఉన్నాడు. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారంటే నువ్వు పాడైపోతావు, నాశనం అయిపోతావు. దేవుడు చూస్తున్నాడని భయపడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ద్రాక్ష చెట్టు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, ద్రాక్ష చెట్టు ఏమైపోయిందట? చెడిపోయిందట. అంటే వాళ్ళకు ఏదో చేయాలి, వీళ్ళకు ఏదో వాళ్ళ అనే మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు పోరాడుతున్నావు. మనుషుల్ని సంతోషపెట్టడానికి ఆరాటపడుతున్నావు. అందుకే నీకు ఏ ఆశీర్వాదం రావట్లేదు, ఏ ప్రతిఫలము దేవుని ద్వారా పొందుకోలేకపోతున్నావు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి సంతోషపరుచు, నువ్వు ఉన్నతమైన కార్యాన్ని అనుభవించు. ద్రాక్ష చెట్టు అంటది. వీరింటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదువుకోండి. ముళ్ళ చెట్టు వచ్చి మా మీదకి వచ్చి మాకు పెత్తనం చేయి, మా మీదకి వచ్చి మాకు ఏలుబడి చేయి. బ్రదరు చక్కగా ఆరాధనకు వచ్చి పాటలు పాడేవాడి ఎందుకు రాలేదంటే, ఆ పలాని సంఘములు వాక్య సాక్ష్యం చెప్పడానికి పిలిచారన్నా. నీ సంఘం కాదని ఇంకొక సంఘానికి వెళ్తావా? దేవుడు నిన్ను ఉంచిన పరిస్థితి ఏంటి? తర్వాత మొదటి సాక్ష్యం అయింది, తర్వాత వాక్యం అయిపోయింది. ఇప్పుడు తాడు బొంగరం లేని గాలికి ఎగురుతున్నటువంటి గాలి తెగిపోయినటువంటి గాలిపటంలాగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఎవరిని సంతోషపరచాలి? ఏం పాడావు నువ్వు పాట అంటే చాలు మనకు. పలాని తిమోతి గారు చక్కగా పాట పాడి చక్కగా పాడతారనే ఇచ్చాం, మరలా చక్కగా పాడారని ఎందుకు చెప్పాలా? ఇప్పుడు పాడతారనే కదా ఇచ్చింది, పాడుకుంటే ఇస్తామా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, సంతోషంగా చెప్పండి. రెండవ చెట్టు చెప్పట్లేదు మీరు. అసలు చెట్లన్నా గుర్తున్నాయా? చేతులు ఒక హస్తం పైకి ఎత్తండి, ఈ హస్తం చేయి పైకి ఎత్తండి. మొదటిది. రెండవది అంజూరపు చెట్టు నేర్పే పాఠం ఏమిటి మనకు? అంజూరపు చెట్టు మొదటి ద్రాక్ష చెట్టు నేర్పిన పాఠం, మనుషుల్ని సంతోషపెట్టద్దు. మొదట దేవుణ్ణి సంతోషపెట్టు, నిన్ను బట్టి రెండవదిగా మనుషులు కూడా సంతోషపరచబడాలి. అదేనా న్యాయాధిపతుల గ్రంథంలో ఉండేది? చదువు ఒకసారి. ఎవరిని? మనం అట్లా చేయం. మనలను బట్టి మనం చేసే ప్రార్థనలు, మనం పలకరించే పలకరింపు, మనం నడిచే పద్ధతి. ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, గింజ అంత ఉంటుంది, దాన్ని పెన్నెంలో వేసి ఏం పండి, ఆ గింజలు పేలాలైనప్పుడు ఇంతలా అయిపోద్ది, ముఖమంతా ఇకారం అయిపోయి ఆకారం మారిపోద్ది. వందనాలు ఉండవు, గిందనాలు ఉండవు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, అమ్మాయ ప్రైజ్ లార్డ్. నేను అనుకుంటాను అప్పుడు సైతాన్ గారు గొంతులో కూర్చొని గత్తితో బాగా పొడుస్తూ ఉంటాడేమో అనుకుంటాను.
దేవుణ్ణి సంతోషపరచాలి, రెండు పాత్రలు నువ్వు చేయగలిగి ముందుకు నడిపించబడాలి. రెండవది అంజూరపు చెట్టు. ఏం నేర్పుతుంది మనకు అంజూరపు చెట్టు? మత్తయి సువార్త 24వ అధ్యాయము. బల్లారాధన కదండి, బల్లారాధన కదా. మరి కొన్ని రాలిపోవాల్సినవి రాలిపోవాలి కదా, లోపల ఉన్నవి సాతాను సరుకులు రాలాలా, అట్లాగనే ఉంచుకోవాలి. బరువు ఎక్కువ అండి, అవి ఉంచుకోకూడదు, రాలిపోవాలి, తప్పదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూచి ఏం నేర్చుకోవాలి? మాకంత ఖాళీ ఎక్కడ ఉందండి పాస్టర్ గారు, ఎంత ఖాళీ అని, మాకు అంత ఖాళీ ఎక్కడుంది? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ ముదిరిపోయి అంజూరపు కొమ్మ ముదిరిపోయిందంటే అర్థం ఏమిటి? రాలిపోతుంది. ఏమైపోతుంది? రాలిపోతుంది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు ఏం కాలము? వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని ఈ అంజూరపు చెట్టు చెప్పకనే, ఈ అంజూరపు చెట్టు నేర్పకనే ఏం నేర్పుతుందంటే మొట్టమొదటిసారిగా లేతదనము కలిగి ఉండాలి. బెండకాయలు తీసుకునేటప్పుడు వంకాయలను గిల్లం, కానీ బెండకాయలను గిల్లుతాం. ఎందుకు? ముదిరిపోయిందా, బాగుందా? ముదిరిపోయినవన్నీ మీరు తట్టలేసుకొని వచ్చేస్తారా? మాట్లాడట్లేదండి. డేవిడ్ అన్నయ్య, నువ్వు సెల్ ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుట్టలు వేసుకొని వచ్చేస్తారు ముదిరిపోయినవన్నీ, గిల్లి. ఒకవేళ వాడు త్రాసులో పెట్టి తూసిచ్చిన మనం ఏం చేస్తాం? ఇది బాగలేదు, అది బాగలేదని మళ్ళీ ఆయనకి వేసేస్తాం. అవునా కాదండి? ఈ అంజూరపు చెట్టు మనకేం నేర్పుతుంది? మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, మన ప్రార్థన కానీ, ఆధ్యాత్మికమైన జీవితం కానీ ఎప్పుడు లేతగా ఉండాలి. లేతగా ఉంటే ఎదుగుతుంది, ముదరగా ఉంటే రాలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా. మా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఒక మాటని. ఏం చెప్తూ ఉంటారో తెలుసా? సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి నీకు. సీనియారిటీని కొలతేసుకుంటున్నావంటే ముదిరిపోయావని. ఈ అంజూరపు చెట్టు మనకు నేర్పుతున్న మాట ఏమిటంటే, కొమ్మ లేతగా ఉంది, ఆ లేతగా ఉన్న తర్వాత చిగురు పుడుతుంది. ఎప్పటికప్పుడు చిగురు పుడుతుంది. చిగురు పుడితే ఒక కాలం వస్తుంది అనడానికి సింబల్, సూచన. ఏ కాలం అది? వసంతకాలం. దేవునికి స్తోత్రం కలుగునగా. వీరభోగ వసంతరాయులుగా క్రీస్తు రానయ్యుండగా, అంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మీరు తర్వాత వాక్యాలన్నిటినీ మీరు చదువుతూ వెళ్తే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే. ఎక్కడా? కువైట్లో ఉన్నాడా? దుబాయ్లో ఉన్నాడా? ద్వారం దగ్గర ఉన్నాడట. ఆయన రావడానికి రెడీ అయిపోయి ఇంకా ఒక అడుగు బయటికి వేస్తే వచ్చేస్తాడు. అంటే అంజూరపు చెట్టు మనకేం చెప్తుంది ఏంటంటే, మన భక్తి ముదిరిపోకుండా లేతదైనట్టుగా ఉండి ప్రభువు రాకడకు సిద్ధపరచబడాలని చెప్తుంది. జరుగుతున్నటువంటి సంభవాలు చూసారా? కరోనా ఎప్పుడైనా వచ్చిందా ఇంతకుముందు? భయంకరమైన రోగాలు వినబడుతున్నాయి, భయంకరమైనటువంటి సమాచారం వినబడుతుంది, భయంకరమైనటువంటి పరిస్థితులు మనల్ని ఆవరిస్తూ ఉంది. విన్నావా ఎప్పుడైనా? ప్రభు అంటాడు అవన్నీ జరగాలి,
అవన్నీ జరగాలి. మీరు కంగారు పడొద్దు. అమ్మో అయిపోయింది పోతామే, పొరపాటున కూడా పోరు. పోయే వాళ్ళు అయితే కరోనాలోనే ఎక్కడో ఒక చోట పడేద్దురు, శవం కూడా ఇంటికి ఇవ్వకుండా. ఇప్పటి వరకు దేవుడు బ్రతికించాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టాడంటే రేపు దేవునికి నువ్వు కావాలి. దేవునికి నీ మీద ఏదో ఒక ఉద్దేశం ఉంది. అది ఈరోజు గుర్తెరిగి రాత్రికి సిద్ధపడి రేపు రెడీ అవుతే నిన్ను దేవుడు బలపరుచుకుంటాడు. ఆమెను కూడా చెప్పట్లేదు, ఆమెను కూడా చెప్పట్లేదు. మాకంత అవసరమా, మాకంత అవసరమా, మాకంత అవసరమా అన్నట్టుగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. కాలాన్ని సూచిస్తూ హెచ్చరిక చేస్తుంది. ఇదిగో వసంతకాలం వస్తుంది, వసంతకాలం వస్తుంది, మీరు రెడీ అవ్వండి. అంటే ప్రభువు రాకడ సమీపముగా ఉంది. రాకడను గురించినటువంటి అనుభవము కలిగి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలలో ముందుకు నడిపించబడాలి. కురుపేసింది, కురుపేసింది. ఎంతమంది వైద్యులకు చూపించుకున్నా బాగా అవ్వట్లేదు. ప్రవక్తతో దేవుడు చెప్పాడు, చనిపోబోతున్నాడు, రేపో మాపో ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పన్నాడు. నెమ్మదిగా ప్రవక్త వచ్చి రాజుగారి దగ్గరికి, రాజా నీ టైం అయిపోయింది, యువర్ టైం ఈజ్ ఓవర్, అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక ఆయన చెప్పి, అది రాజకోట కదండి, పెద్ద గృహం కదా, రాజకోట ఎంత పెద్దగా ఉంటుంది. అలా చెప్పాడు. ఆయన అటు తిరిగాడు. ఈయన హాస్పిటల్కి వెళ్దామా, అమెరికాకి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఏం ఆలోచన చేయలే. ఒక్కసారిగా గోడ తట్టు తిరిగి ఒక చిన్న ప్రార్థన చిన్నదే కానీ దాంట్లో ఉన్నటువంటి సవాలు మామూలుది కాదు. ప్రార్థన చిన్నదే, సవాలు మాత్రం చాలా పెద్దది. ఆ సవాలు నీ దగ్గర ఉంటే నిన్నెవరేం చేయలేరు. దేవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లా నడుచుకుంటున్నావు? ఎవడు చెప్తాడు ఇంత ధైర్యంగా సాక్ష్యం దేవునికి ప్రార్థనలో? మన మాటలు బాగుండవు, మన చూపులు బాగుండవు, మనం కూర్చుండే పద్ధతి బాగుండదు. నోరు తెరిస్తే మున్సిపాలిటీ లారీ నయం. మనం చేసే ఆలోచన మరీ భయంకరం. ఎన్ని కుయుక్తులో ఏ రోజు కంటే ఎక్కువ ఉంది మనకు. నేను కూడా చెప్పలేను అట్లాగా. సత్యముతో నీ సన్నిధిలో యథార్థ హృదయుడనే ఎట్లా ప్రవర్తించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో అని అలా చిన్న కన్నీరు రాల్చాడు. ప్రకటించిన ప్రవక్త ఉన్నాడు. పెద్ద ప్రార్థన కాదు ఇది, చిన్న ప్రార్థన, ఇంతే. ప్రకటించాడు. ఆ ప్రవక్త నడిమిశాల దాటక మునిపే, ఆ కోటలో నుండి నడిమిశాల దాటక మునిపే ప్రవక్త వెళ్ళి హిజ్కియాకు చెప్పు, ఆయుష్ను నేను పొడిగించబోతూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యం, యెషయా గ్రంథము 38వ అధ్యాయం. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 7వ వాక్యం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా దానిని తెచ్చి కురుపు అని, నేను కురుపు లేచిందని చెప్పాను. కురుపు వచ్చింది ఆయనకి. అమ్మ కురుపు నెమ్మ నాకు అర్థం అవ్వాలి కొంచెం. కురుపు మీద అంటే నేను రాత్రంతా ఒకటి చదువుతాను కదా, అందుకు కురుపు మీద వేసిన తరువాత ఏమయ్యాడండి? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 21వ వాక్యంలో చదివితే అదే మాట కనపడుతుంది. తీలేదా ఇంకా? అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండు, అక్కడేమో కురుపు, ఇక్కడేమో పుండు, ఆ అంజూరపు ముద్దను తీసుకొని ఆ పుండు మీద కట్టాలి. అప్పుడు అతడు
బాగుపడాడు. రాజుల 2వ గ్రంథంలో అతడు బాగుపడెను అంటే అంజూరపు పండు అనుభవం మనకేం చేస్తుంది అని అంటే పాడైపోయేటట్టుగా చేయదు, మనలను బాగు చేసేటట్టుగా చేస్తుంది. అంజూరపు ముద్దను తీసుకొని వచ్చి కురుపు మీద వేసినప్పుడు ఆ కురుపు ఆ యొక్క పుండు ఏమైపోయింది? బాగైంది. ఇప్పుడు తలలు పైకి ఎత్తాయి. ఇప్పుడు తలలపై నీకు ఏ చెట్టు అనుభవం ఉండాలి? 2వది అంజూరపు చెట్టు అనుభవం. ఎంతమందిని బాగు చేస్తున్నావు నీ ప్రార్థన ద్వారా? నీ ప్రార్థన ద్వారా. యోబు గ్రంథకర్త అంటాడు, ఏమంటాడో తెలుసా? నోటి మాటల ద్వారా కలుగు నొప్పి అంటాడు. ఇప్పుడు నేను మాట్లాడకూడని మాట మాట్లాడితే నీకేం కలుగుతుంది అంటే నొప్పి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉంటుంది, మృదువైనటువంటి మాట క్రోధమును చల్లారుస్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. గాయములను కట్టే ఒక విశ్వాస జీవితాన్ని నువ్వు చేయగలగాలి. అప్పుల్లోనూ సమస్యల్లోనూ వేదనలోనూ ఏకాటికి నిన్న ఇట్లా అంటున్నానని మీరేమనుకోవద్దు, జాగ్రత్తగా గమనించండి. ఏకాటికి మనవే నావే నేనే నావే అనకుండా ఇతరులవి కూడా మీరు కొంచెం వాటిని పుచ్చుకోండి. బంధకాలలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఎట్లా చేయాలని చెప్తాడో తెలుసా ఎబ్రీ సంఘానికి? వాళ్ళు ఎలాగైతే బంధకాలలో ఉన్నారో మీరు కూడా అలాగే ఉన్నట్టుగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నాను, 1,00,000 రూపాయలు అప్పుల్లో ఉన్నాను. ఎంత? 1,00,000 రూపాయలు అప్పుల్లో ఉన్నాను. పీకల మీదకి వచ్చింది ఆ వార్త, నీకు తెలిసింది. ఆడ నేను చెప్పిన మాట ఇలా దుర్మార్గుడికి అలాగనే కావాలి, పాడైపోవాలి వాడు. అనుకోకుండా 1,00,000 రూపాయలు అప్పు ఎవరిది? మాట్లాడాలి. ఎవరిది? నాది. అయితే నా అప్పు నీ అప్పు అన్నట్టుగా ఫీల్ అయ్యి నువ్వు ప్రార్థన చేస్తేనే అంజూరపు చెట్టు యొక్క అనుభవంలో నువ్వు ఉన్నట్టు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం చేస్తే ఆ వ్యక్తి గాయం కట్టబడుతుంది. అంజూరపు చెట్టు మనకు నేర్పే పాఠం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం మరొక్కసారి, దేవునికి మహిమ కలుగునట్లుగా. 1 సంతోషం పోయింది. ఇప్పుడు నువ్వు దేవునిని మానవులను సంతోషపరిచే పని నువ్వు కలిగి ఉండాలి. మానవుల మాట పక్కన పెట్టి దేవుణ్ణి సంతోషపరచడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి నువ్వు ప్రయాసపడాలి. అప్పుడు నువ్వు ద్రాక్ష చెట్టు యొక్క అనుభవంలో ఉన్నట్టు. 2వది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు లేతదనాన్ని, అంటే ముదిరిపోయిన భక్తి కాకుండా, ముదిరిపోయిన భక్తి లేత భక్తికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు, నేనే ఏంజలు నీళ్ళుదే అన్నాను అనుకోండి. ఏంజలు జ్యోతికి చెప్తుంది, జ్యోతి పాస్టర్ గారికి నీళ్ళు అంట ఇవి అని. అంటే భక్తి ఏమైపోయిందంటే ముదిరిపోయింది. మా పాస్టర్ గారు అట్లా పొరపాటును కూడా మమ్మల్ని ఒప్పుకొని అట్లా నేను పైన పనిచేస్తూ నాకు తెలిసిన బ్రదర్ మందిరానికి వచ్చాడు, పరిచర్య చేస్తుంటే మా పాస్టర్ గారు అక్కడ కూర్చొని ఉన్నాడు పనిచేస్తూ. రాడ్లు కొడతా ఉన్నాడు ఆయన, ఖాళీకి కూర్చోవడం ఎందుకని. నన్ను నీళ్ళు అడిగాడు నాకు తెలిసిన వ్యక్తి. నేను ఇంకొక వ్యక్తికి నా బ్రదర్కి నీళ్ళు అంటే, నీ కాళ్ళు లేవా చేతులు లేవా? ఇక్కడ నువ్వే కదా తెలిసింది ఆ వ్యక్తి, నిన్నే కదా అడిగింది, వేరే వాళ్ళని అడగలేక నాతను. అంటే నీ భక్తి ఏమైపోయింది? ఒక విశ్వాసి దగ్గర సంఘములో సార్వత్రిక పరిచర్యలో ఆత్మ సంబంధమైన నడిపింపులో ఎంత తగ్గించుకొని ఒబీడియన్ అవ్వాలి జాగ్రత్త అని 2 గంటలు చెప్పాడు నాకు. అనవసరంగా ఇచ్చేసి ఉంటే పోయిండేది అనిపించింది. అంటే వాళ్ళు అలా నేర్పారు కనుకనే ఈ రోజున ఇంత కఠినంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలబడగలిగే ఒక భక్తిని మేము చేయగలుగుతూ ఉన్నాం. అప్పుడే ముదిరిపోయావా? ఇంకా చాలా అన్నాళ్ళండి మా అయ్యగారు, అవి మీకు చెప్పలేము. ఇట్లాంటివన్నీ మామూలు పెద్దలు అన్నారు. అన్న ప్రతిదీ మేమేమనుకున్నామంటే తైలాభిషేకం. నీతిమంతులు మమ్మలను గద్దించుట
తైలాభిషేకం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉంది కదా కీర్తనల గ్రంథంలో, లేదా? స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా. 3వ చెట్టు చెప్పాలి మీరు కొంచెం గట్టిగా. ఏం చెట్టు? దానిమ్మ చెట్టు. చాలాసార్లు నేను ఈ చెట్లను గురించి ఇంకొక వేలో చెప్పాను, ఇప్పుడు వేరే వేలో చెప్తున్నాను. ఇంతకుముందు హగ్గాయి గ్రంథంలో నుండి కొన్ని చెట్లను గురించి చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం దానిమ్మ చెట్టు. దేవునికి స్తోత్రం కలుగునగా. పరమగీతం 6వ అధ్యాయము 7వ వాక్యం. విచ్చిన దాడిమ ఫలముల వలె. దానిమ్మ పండు తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెనక వాళ్ళు చెప్పట్లేదంటే వాళ్ళు ఇంకా తెలుసుకోలేదండి. ఓకే, తిన్నారా దానిమ్మ పండు? ఎట్లా ఉంటుంది? నాకు తెలుసు మీరు ఎర్రగా ఉంటుంది, తీపిగా ఉంటుందని. నేను చెప్తాను చూడండి. నాకు ఎవరన్నా దానిమ్మ పండు ఇచ్చారనుకోండి, దాన్ని ఏం చేస్తానంటే అలాగ ఒలుస్తాను. ఒలిచిన వెంటనే ఒక తెల్లటి పొర కనపడుతుంది. ఏం కనపడుతుంది? తెల్లటి పొర కనపడుతుంది. ఆ తెల్లటి పొరను అలా తీసామనుకోండి, ఆ తెల్లటి పొర తీసిన తర్వాత దాని క్రింద ముత్యాల్లాంటి గింజలు కనపడతాయి. అది ఆ పెళ్లి కుమార్తె ముసుగు వేసుకున్నటువంటి అనుభవంలో పోలుస్తూ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ముసుగేసుకున్నట్టే ఉన్నాయా పండ్లు? దానిమ్మ పండ్లు తినలేదండి, మరి చెప్పరేంటి? ఇప్పుడు ఒలుస్తారు, ఒలిచిన వెంటనే ఏం కనపడతాయి? తెల్లటి పొర కనపడుతుంది. కనపడదా? ఆ తెల్లటి పొరను తీసిన తర్వాత ముత్యాల్లాంటి గింజలు కనపడతాయి. ఆ గదిలో ఉన్న గింజలన్నీ తిన్న తర్వాత ఇంకొక గది కనపడుతుంది. దానికి ముసుగేసి ఉంటుంది. ఆ ముసుగు తీసిన తర్వాత గింజలు, ముసుగేసిన తర్వాత గింజలు, అట్లా కొన్ని గదులు ఉంటాయి. ఇది పరిశుద్ధాత్మ ఫలములకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఫలములకు మీరు వాక్యాన్ని చదివితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు ఏంటండి? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టివాటికి ఏమీ లేదు. ఇవి ఆత్మఫలములు. ఇప్పుడు పండు ఒకటే, పండు లోపల గదులు వేరు, గదుల్లో గింజలు వేరు. అంటే ఆత్మఫలములకు సాదృశ్యం. ఇంకా మీరు వాక్యపు లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈ గదుల్లో ఉన్న గింజలన్నీ ఎలాగుంటాయో తెలుసండి? ఏదో ఒక మేస్త్రి చక్కగా పనికారుడు మలచినట్టు, గోడగట్టినట్టు చక్కగా పేర్చబడి ఉంటుంది. ఎట్లాగ పేర్చబడి ఉంటుందండి? చక్కగా పేర్చబడి ఉంటుంది. ఏమిటండి, ఒక్కొక్కసారి మనం ఇంట్లో చూస్తే చెమ్ము ఒక చోట ఉంటుంది, గిన్నె ఒక చోట ఉంటుంది, ఇడిచేసిన బట్టలు ఒక చోట ఉంటాయి, బుక్కులో పుస్తకాలు ఒక చోట ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దానిమ్మ పండ్లు అలా లేవు. చక్కగా, అంటే ఆ చక్కగా పేర్చబడి ఉన్నటువంటి అనుభవంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఆ కలిసి ఆ క్రమములో నిలబడే అనుభవం చూడండి. ఆ దానిమ్మ పండు దగ్గర కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదివితే, లారా అయ్యా అయ్యా అయ్యయ్యో అయ్య బాబోయ్, ఇన్నంటే మాకు చాలా కష్టమే. నీ బైబిల్ తప్పు, అట్లా లేదు అక్కడ. నువ్వు తప్పు చదువుతున్నావు బిడ్డ. ఏముంది ఆ వాక్యంలో? ఏం భావంతో? ఎక్కడి నుండి వచ్చింది ఏకభావం?
ఏకభావంతో ఉంటే ఎప్పుడో ఎత్తపడే వాళ్ళం కదా, ఇన్ని రోజులు ఎందుకు వచ్చేది? ఏకభావంతో ఉంటే ఏ కార్యమైనా జరిగేది కదా. అందుకే పెద్దలు చెప్తారు, కొన్ని గడ్డి పరకలు కలిస్తే బలాదూరు లాంటి ఏనుగును కూడా బొరల పడేయచ్చు. 7 తలలు కలిగినటువంటి సర్పాన్ని కూడా చలిచీమలు కలిపి చంపేస్తాయని చెప్పేసి. వాళ్ళల్లో ఐక్యత, ఏకభావం, ఏకతత్వం ఉంది, మనలో లేదు. ఏకభావము, ఏకభావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు రెడీ అయి ఉండాలి. పండు వలిసామమ్మా, ముసుగు తీసాము, దాంట్లో కుళ్ళిపోయిన విత్తనం ఉందనుకో, ఏం చేస్తాం? ఎంతో బాగుందని తినేటట్టున్నారు మీరు. చక్కగా పేర్చబడి ఏమిటండి, ఎంత చక్కగా ఉంటాయి, ఎంత మంచి పండు మనం తీసుకున్నప్పుడు ఎంత చక్కగా ఉంటాయి. ఆ క్రమ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి. నేను ముందుండాలి, నేను అక్కడ ఉండాలి అనుకున్నాయా? దేవుడి ఎక్కడ నిలబెడితే, ఎక్కడ ఉంచితే అక్కడ ఏకభావము, కక్షలు, ఏకభావము కలిగి కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ, ఇక ఎన్ని చదివినా ఏక 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 ఏక. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం, ఆనందంగా చెబుదాం, హల్లెలూయా. దానిమ్మ పండు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం. దీని రంగేమిటి? విత్తనాలు చూశారండి? విత్తనాలు ఎలా ఉంటాయి? దానిమ్మ పండ్లు విత్తనాలు ఎలాగుంటాయి? తెల్లగాను ఎర్రగాను, అవునా? లేకుంటే వేరే రకంగా ఉంటాయా? అంటే నేను తిన్న పండు అట్లాగుంది, మీరు ఏమన్నా హైబ్రిడ్ లేకుంటే వేరే బ్రీడ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా తిన్నారేమని. ఎట్లాగున్నాయి? ఇటు ఇటు ఎర్రగాను తెల్లగాను. ఈ అంజూరపు విత్తనం మనకు నేర్పుతూ ఉన్నటువంటి ఆ ఎరుపు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, యేసు రక్తమునకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే ఆయన రక్తము ద్వారా కడగబడితేనే పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా, సంతోషంగా చెప్పాలి. ఆయన రక్తం ద్వారా కడగబడే ఒక అనుభవం మనకు నేర్పుతుంది. ఆ ఎరుపు రాజరికానికి పోలుస్తూ చెబుతూ ఉంది. ఒకటి పాపక్షమాపణ, రెండవది రాజరికం. ఎరుపు మనకు నేర్పే పాఠం, రక్తంతో కడగబడితేనే పాపక్షమాపణ. కడగబడకపోతే ఈ భూమి మీద ఏ వ్యక్తికి పాపక్షమాపణ లేదు. ఎరుపు మనకు పాపక్షమాపణను సూచిస్తూ మనకు పాపక్షమాపణ కలగజేస్తుంది. రెండవది రాజరికం. ఏమిటండి? బానిసలం కాదు మనం. అలవాట్లకు, పద్ధతులకు, లోకానికి, పాపానికి, లోక సంబంధమైన వాటికి బానిసలం కాదు మనం. మనం ఎవరము? అధికారం చేసేవాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలుపు మనకేం నేర్పుతుంది అని అంటే పరిశుద్ధత, హోలీనెస్, ప్యూరిటీ. ఏం నేర్పుతుందండి తెలుపు? మనకు పరిశుద్ధతను నేర్పుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని, శాంతి, సమాధానం తెలుపు చిహ్నంగా చూపెడుతూ అట్టి అనుభవాలలో మనము నడిపించబడాలని ఈ దానిమ్మ పండు ఫలము మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠము. గింజలన్నీ ఎలాగుంటాయండి? చక్కగా, అంటే ఐక్యత. కొరింథీయులు ఏం చదివాము? ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యము,
కక్ష లోపల లేకుండా మనము నడిపించబడినప్పుడు దానిమ్మ చెట్టు యొక్క ఫలము మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము కలిగి ముందుకు నడిపించబడతాము. 2 చేతులు పైకెత్తి సంతోషంగా జీవము కలిగిన దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా! ఆనందంగా హల్లెలూయా! 4వ చెట్టు. చాలా విషయాలున్నా మీలో నాకు అలసట కనపడుతుంది. అంటే మీ లోపలికి వెళ్ళట్లేదు, వాక్యం లోపలికి వెళ్ళట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రిఫ్లెక్ట్ సరిగ్గా రావాలి. అద్దం బాగుంటే మాట్లాడాలండి. ఇప్పుడు అద్దం బాగుంటే స్పష్టంగా కనపడుతుంది. అద్దం మసకైతే ఏది పొద్దున నేను చూసుకుని నా తలలో ఏమన్నా తేడా వచ్చిందా అన్నట్టుగా. అద్దం మంచిదే, అదే అన్నమాట. అట్లాగా మీ రిఫ్లెక్ట్ సరిగ్గా ఉండట్లేదు, అందుకే కొంచెం దాటుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా 2 చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ చెట్టు ఈత చెట్టు. ఈత చెట్టు మనకు నేర్పే పాఠం ఏమిటి? ఈత చెట్టు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి అంటే సాక్ష్య జీవితము. ఈత చెట్టు మనకు నేర్పే పాఠం ఏమిటంటే సువాసన. సువాసన కలిగి సాక్ష్య జీవితంతో మనము ముందుకు నడిపించబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. త్వరగా. ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానపు యొక్క సువాసనను కనబరుచుచు ఆయన యందు మమ్ములను ఎల్లప్పుడూ జయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి గట్టిగా స్తోత్రం. మా ద్వారా ఊరేగించు ఆయన మమ్ములను క్రీస్తు యొక్క జ్ఞానపు సువాసన చేత ఊరేగించడం మామూలు కాదు, విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానపు యొక్క సువాసన, సాక్ష్యం, వీళ్ళని అలా నడిపిస్తూ ఉన్నాడు దేవుడు, యేసయ్య. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండంలో ఒక మాటను చదువుదామండి, ఒక మాటను చదువుదాం. అంటే మీకు ఉపదేశం అర్థమవుతుందని కొంచెం లోతుగా కొన్ని మాటలు మీకు చూపించడం. చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు, కాకపోతే మీరు ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేసుకునేటప్పుడు ఈత చెట్టుని ఇక్కడ చదివేమో, ఓహో దాని అనుభవం ఇట్లా ఉంది కదా అని నేర్చుకుంటారని. నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వాక్యం. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్దనే వేరే నీళ్ళ దగ్గర దిగారా, వాళ్ళు అక్కడే దిగారా? మరలా ఒకసారి నేను అన్ను, మీరు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఎన్ని ఈత చెట్లు ఉన్నాయండి? 70 ఈత చెట్లు ఉన్నాయి. ఇంక నేను ఇట్లాగా లోపలికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళిపోతాను. ఈ 70 ఈత చెట్లు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది అని అంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? అది కూడా తెలియదా? నిజం చెప్పండి. 12 మందికి ముందు 70 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. 12 మందికి ముందు 70 మందిని. ప్రభు బల్లారాదని అనుకుంటా, నా శరీరం తిని నా రక్తం ద్రాగువాడే నిత్య జీవం గలవాడంటే ఆ 12 మంది తప్ప 70 మందిలో మిగతా వాళ్ళంతా ఇది కఠినమైన మాట అని యేసుప్రభుని విడిచేసి వెళ్ళిపోయారు. 70 మందిలో 12 మంది మిగిలారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇది కఠినమైన మాట, నీ శరీరం తినడం నీ రక్తం తాగడం ఏంటి అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. మిగిలింది 12 మంది. పేతురు, మీరు వెళ్ళలేదా? ఆయన అంటాడు, చాలేవయ్యా
నిత్య జీవపు మాటలు కలిగిన వాడవి, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? ఏ మాటలు కలిగిన వాడవు? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి పోతాం? అప్పుడు ఓహో వీళ్ళు నాతో ఉంటారని వాళ్ళని అపోస్తలులుగా మార్చేసాడు ఆయన. తనతో ఉండుటకు, తన కార్యములను తెలుపుటకు, తనతో కూడా 12 సింహాసనముల మీద కూర్చొని తీర్పు తీర్చడానికి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ 12 మందిని. ఈ 70 మనకు ఒక సహవాసాన్ని నేర్పుతుంది. ఈత చెట్టు తెలుసా అండి? చెప్పాలి మీరు. ఎంతమంది ఎక్కి దిగారు ఈత చెట్టును? ఎక్కరా? ఈ ఇసక్కి వెళ్ళాం. మా ఏరియాలో పైన నా బండ్లు వేసి మట్టి పోస్తాం పైన, ఆ మట్టి కోసం వెళ్ళాం. ఈత పళ్ళు బాగా నిగినిగిలాడుతూ కనపడుతున్నాయి ఈత చెట్టుకి. నాకు ఆత్రం తట్టుకోలేక పార, ఇంత పెద్దది నాది పార, ఆ పార తీసుకొని వెళ్ళి ఈత చెట్టును కొట్టాను. కిందకి చిన్న చెట్టు, పెద్దది కాదు. పెద్దదైతే మీరు అన్నట్టుగా కష్టమే. ముళ్ళు ఇదిగో ఇప్పటికీ మీరు ఇక్కడికి వచ్చి తర్వాత నా ఏళ్ళు చూడండి, ఆ ఈత ముళ్ళు ఇంకా నా చేతిలోనే ఉంది ఇప్పటికీ. అది ఈత చెట్టు తన జోలికి ఎవరు వచ్చేటట్టుగా అవకాశం ఇవ్వదు. ఒకవేళ పాపం మెలకలు తిరుగుతూ వచ్చింది అనుకోండి, అందది. ఇప్పుడు కొబ్బరి చెట్టు నానుకుంటాం, ఈత చెట్టు నానుకోమను. కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తాము, ఈత చెట్టుని ఎక్కి తీయమను. అంటే అది పరిశుద్ధతను చూపిస్తుంది. తనను ఎవరు దరికి చేరకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుగా మనము కూడా పాపము, లోకము, లోక సంబంధమైనది మన దరికి చేరకుండా, మన ఫలములు ఇతరవి అనుభవించకుండా కాపాడుకునే ఒక అనుభవం ఈత చెట్టు మనకు నేర్పుతున్న పాఠం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈత చెట్టు ఎక్కి అబ్బా నాయన అనకుండా దిగినవాడు ఎవ్వడు ఉండడు, ఉండబోడు కూడా. అట్లాగనే భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, పాపం విషయంలో రోషము కలిగినటువంటి విశ్వాసిగా మనం బతకాలి. చెడును చూడకుండా, పాపము మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైన వాటి జోలికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి జీవించే ఒక జీవితాన్ని మనకు నేర్పుతూ ఉంది ఈత చెట్టు. తర్వాత ఏమున్నాయి అక్కడ? 12 నీటి బుగ్గలు. మర్చిపోయారు మీరు, అప్పుడే వాక్యం ముగించకపోతే బుల్లెట్టు ఈ చెవులో నుండి వెళ్ళిపోతుంది తప్ప లోపలికి వెళ్ళట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమున్నాయి అక్కడ? ఇంకా నీటి బుగ్గలు, నీటి ఓటలు. బుగ్గలంటే ఓటలు అని అర్థం. రాయలసీమ తర్జుమా కదండి, అక్కడ ఓటల్ని బుగ్గలని కూడా అంటారు. బుగ్గలు, బుగ్గలు, ఓటలు, బుగ్గలు. అవి కూడా స్ప్రింగ్ ఉబ్బుతూ ఉంటాయి కదా, నీటి ఓటలు. ఏంటి ఈ నీటి ఓటలు అన్నీ చెప్పండి, కానీ ఒక మాటను మీరు చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం. 13:14. జ్ఞానుల ఉపదేశము ఏం ఓట అండి? మామూలు ఓట కాదు. 14:27 చదువు. 14:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు 18:4 18:4 లోతు నీళ్ళ వంటివి, అవి నది ప్రవాహం వంటివి. లోతు నీళ్ళ వంటివి, నది ప్రవాహం వంటివి. ఏం ఊటలు అండి అవి? జ్ఞానపు ఊటలు. 3 ఊటలు చెప్పాను. అక్కడ 12 ఊటలు ఉన్నాయి. ఏమిటండి?
ఆ 12 ఊటలు దేనికి సాదృశ్యం అంటే ఆ 12 ఊటలు 12 మంది అపోస్తులకు సాదృశ్యం. 12 మంది అపోస్తులకు సాదృశ్యం. ఇప్పుడు ఊట అంటే మనము 13వ అధ్యాయం 14వ వాక్యంలో ఏం చదివామంటే ఉపదేశం, జ్ఞానుల ఉపదేశం, అపోస్తుల ఉపదేశం, ఉపన్యాసం కాదు. జ్ఞానుల ఉపదేశాన్ని మనం వినాలి, అవలంబించాలి, ఉపదేశ క్రమంలో నడిపించబడాలి, ఉపదేశ క్రమంలో మనం పట్టబడాలి, ఉపదేశ క్రమంలో మనం నడిపించబడాలి. అప్పుడే మనకు నీతి కలుగుతుంది, మనము పాపములో నుండి విమోచించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది, నీవు ఆ జీవపు ఊట ఉపదేశం ద్వారా సంపాదించుకుంటావు. రెండవది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా జీవపు ఊటను సంపాదించుకుంటావు. మూడవది, నీ లోపల జ్ఞానపు ఊటలు ఉన్నాయి. 10 మందిని మనం ఆలోచన అడగనక్కర్లే, నెమ్మదిగా కూర్చొని నువ్వే అడిగితే నీకు దేవుడు మంచి ఆలోచనని ఇస్తాడు. అది జీవపు ఊటలాగా ఉంటుంది. నష్టం వచ్చినా బాధ వచ్చినా నీవే ముందుకు సాగగలుగుతావు. ఇతరుల మీద నింద వేయడానికి కూడా అవకాశం ఉండదు. 70 ఈత చెట్లు పరిశుద్ధతను కాపాడుకునే ఒక సహవాసానికి సాదృశ్యమైతే 12 నీటి బొగ్గలు అపోస్తుల బోధకు ఉపదేశానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఈత చెట్టు లేదంటే ఇది లేదని అర్థం. ఆఖరి చెట్టు చెప్తాను నేను, మీరు చదవండి. పరమగీతం 2వ అధ్యాయం, పరమగీతం 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదవడం ప్రారంభించండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమ ధ్వజమెత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచండి, జల్దరు పండ్లను పెట్టి నన్ను ఆదరించండి. జల్దరు వృక్షము అంటే యాపిల్ చెట్టు అని అర్థం. ఏం చెట్టు? యాపిల్ చెట్టు. ఏమిటండి, శాస్త్రులు, వైద్య శాస్త్రులు చెప్తారు, రోజు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్కు దూరంగా ఉంటారంట. ఎక్కడికి అంటే ఈ యాపిల్ పండు ఏం చేస్తుంది? మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈమె ఏం చెప్తుంది అని అంటే ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఏమని ఆమె మాట్లాడుతుందంటే, నేను ఆ జల్దరు వృక్షం చెట్టు క్రింద కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాను? జల్దరు వృక్షం కింద కూర్చున్నాను. కొత్త నిబంధనలో ఒక ఆమె కూడా జల్దరు వృక్షం కింద కూర్చుంది. ఏమిటండి? జల్దరు వృక్షం కింద కూర్చొని ఆమె ఏం చేసిందంటే ఆ జల్దరు వృక్షం యొక్క ఫలాల్ని భుజిస్తుంది. ఈ లోపల వాళ్ళ అక్కొచ్చి, యేసుప్రభువా నువ్వన్నా చెప్పొచ్చుగా, నువ్వు వచ్చావని నేను ఇనప గారెలు, ఆ గారెలు, ఈ గారెలు వేసుకుంటూ కూర్చున్నాను. ఆ పని చేయమని చెప్పొచ్చుగా, త్వరగా పని అయిపోతే, ఇక విందు అయిపోతే వెళ్ళిపోవచ్చు. ప్రభు మార్తా అని ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది. అంటే అడవి చెట్లలో జల్దరు వృక్షం ఎట్లా ఉందో అట్లాగనే ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య ప్రత్యేకముగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నీడన కూర్చుంటే ఆ ఫలము నీ జిహ్వకు మధురాతి మధురమైనటువంటి అనుభూతిని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. దేని ద్వారా తృప్తి పొందాలి? చెప్పాలి. జల్దరు వృక్షము
మీరు ఆ మాటను అలాగ చదువుకుంటూ వస్తే 5వ వాక్యంలో ఏమని పెడుతుందంటే జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి అంటే బలహీనలను బలపరిచే ఫలము, బలహీనతలో నుండి విడిపించే ఫలము. మరి మనల్ని ఎందుకు బలహీనతలు ఆవరిస్తూ ఉన్నాయి? మనమే ఇతరులను బలపరిచే వారిలాగా ఉందుముగాక, మనమే ఇతరులను బలపరిచే ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలో ముందుకు సాగుదుముగాక. మొదటి చెట్టు ఏమిటి? ఏం నేర్పింది? ద్రాక్ష చెట్టు మనకు దేవుణ్ణి సంతోషపెట్టాలి. రెండవ చెట్టు అంజూరపు చెట్టు ఏం నేర్పింది అమ్మా? లేతదనాన్ని అలాగనే ప్రార్థన ద్వారా బాగు చేసే అనుభవాన్ని. మూడవది దానిమ్మ చెట్టు ఏం నేర్పింది? ఐక్యత, సమాధానం, ప్రేమ. తర్వాత ఎరుపు పాపక్షమాపణకు, రాజరికానికి. తెలుపు పరిశుద్ధతకు, శాంతి సమాధానకరమైన మార్గాలలో నడిపించబడడానికి. 4వ చెట్టు ఈత చెట్టు ఏం నేర్పింది? సాక్ష్యం, సువాసన కలిగినటువంటి సాక్ష్యం. ఏ సాక్ష్యం అండి? సువాసన కలిగినటువంటి సాక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. యాపిల్ పండు ఎంతమంది తింటారు? డ్రైనేజీలు వేసి తీసుకోమంటే పండు మంచిదే, పడింది ఎక్కడ? సాక్ష్యం మంచిదే, సువాసన ఏది? సువాసనతో కూడినటువంటి సాక్ష్యం మనం కలిగి ముందుకు నడిపించబడాలి. 70 ఈత చెట్లు తనను ఎవరు సమీపించకుండా, తన ఫలములను తీసుకొనకుండా రాలిపోతేనే ఏరుకోవాలి. ఎక్కి కోసుకొద్దామంటే మామిడి చెట్టు కాదు, ఇంకంతే ముక్కలు మొత్తానికి మొత్తం తోపర లెగిసిపోవాల్సిందే. అవునా కాదండి? ఈత చెట్టు ఎక్కితే అంతేనా? 70 ఈత చెట్లు పరిశుద్ధత కలిగి మనం జీవించాలని, 12 నీటి బొగ్గలు అపోస్తలుల ఉపదేశంలో మనం కట్టబడాలని నేర్పుతుంది. ఆ ఊటలో నీళ్ళే మనం తాగాలి. స్తోత్రం చెబుదాం. 4వది ఈత చెట్లు మనకు నేర్పిన అనుభవం. ఇప్పుడు 5వది మనకు నేర్పినటువంటి అనుభవం ఏమిటంటే జల్దరు. అంటే ఆయనను ఆశ్రయించాలి, ఆయన చెంతన కూర్చోవాలి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంటే ఆ మాటలు అనే జల్దరు ఫలము మనకేం చేస్తుంది అంటే మన జిహ్వకు మధురానుభవమైన అనుభూతిని కలగజేసి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తుంది, మనలను ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు జల్దరు వృక్షపు చెట్టు యొక్క ఫలం ఉంటే ఇతరులను ఆదరిస్తున్నావా? నీ మాట ద్వారా ఆదరించబడుతున్నారా? నీ మాట ద్వారా ఓదార్చబడుతున్నారా? నీ మాట ద్వారా నడిపించబడుతున్నారా? ఒక్కసారి ఆలోచన చేసి ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు కొనసాగించబడుతున్నావు. ఈ విషయాలు మీ పిల్లలకు చెప్పండి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు, వాళ్ళు తర్వాత తరానికి చెప్తారు. గొంగళి పురుగు తినేస్తుంది పంటను, మిడతలు పంటను తినేస్తున్నాయి, పసరు పురుగులు తినేస్తున్నాయి, పసరు పురుగులు మిగిల్చిన దానిని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఇన్ని పురుగులు తింటూ ఉంటే ఈ చెట్లు ఎండిపోతున్నాయి, చెడిపోతాయి, వాడిపోతున్నాయి, చెడిపోతాయి. ఇప్పుడు నీ చెట్ల అనుభవం వాడిపోతుందా, చెడిపోతుందా? ఏం పేరు పెట్టాడు నీకైనా? అమ్మా ఏం పేరు పెట్టాడు? ఏం పేరు నీ పేరు? యెహోవా నాటిన చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు నాటిన చెట్టు? యెహోవా నాటిన చెట్టు. అది ఇప్పుడు నీ చెట్టు అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ఆ చెట్టు తోటలో ఉండాలి. తోట అంటే నోరు తెరవాలి. ఆ తోటలో ఏముండాలి? నదీ ప్రవాహం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. అప్పుడు ఈ 5 చెట్ల అనుభవం నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఫలములను ఫలించి ప్రభువుకు సాక్షిగా జీవించగలుగుతావు.
ఈ మే నెలలో నీ ఫలం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి అందరూ లేచి నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల్లారాధన కార్యక్రమానికి నిష్క్రమిద్దాం. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చాలాసేపటి నుండి మీరు కూర్చొని ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఆ చిన్న ప్రార్థన నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది. అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో కలగజేస్తుంది. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. ఒడివడిగా ఆకాశం వైపు చేతులు ఎత్తండి. ప్రార్థన చేసుకోండి.